హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్ట్. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. గాయ్స్, ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది, మస్తు క్రాక్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి పండగ అనుకో, పండగ బ్లాస్ట్ అనుకో. నిన్న ఫ్యామిలీస్ అన్నీ స్టేజ్ మీదకి వెళ్ళాయి. ఐ మీన్ 4 ఫ్యామిలీస్ వెళ్ళాయి. ఆ 4 ఫ్యామిలీస్ ఏం డిస్కస్ చేశాయి? ఓకే, కళ్యాణ్ ఫ్యామిలీ ఏం డిస్కస్ చేసింది? కళ్యాణ్ నాన్న ఒక సూపర్ హీరో, మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క ఫాదర్ ఒక కళ, డ్రీమ్. అది ఏంటో డిస్కస్ చేద్దాం. ఇమాన్యుయల్ బ్రదర్ ముక్కు అవినాష్ వెళ్ళి ఇమాన్యుయల్కి ఎంత మోటివేషన్ ఇచ్చారు అండ్ అక్కడ ఎంత కామెడీ చేశారో అది కూడా చూద్దాం. బర్నీ గారి మదరు అండ్ నాగబాబు గారు వాళ్ళ గురువు వచ్చి బర్నీ గారి మీద ఉన్న భారం అంతా ఎట్లా తగ్గించేశారో అది కూడా చూద్దాం. అండ్ దివ్య దివ్య వాళ్ళ తాత అయితే సూపరో సూపరో. ఎందుకు అదిగో మాట్లాడదాం. ఫస్ట్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్. నిన్న కళ్యాణ్ వాళ్ళ ఫాదరు స్టేజ్ మీదకి వచ్చినాక కొన్ని విషయాలు మాట్లాడాడబ్బా. ఏం చెప్పాడంటే ఆయన, నీ వల్ల వేరే వాళ్ళు గెలవాలి కానీ 10 మంది నీ వల్ల ఓడిపోకూడదు. కన్నీళ్ళు చాలా విలువైనవి, ఒక్క చుక్క కూడా దాన్ని కింద పండకుండా చూసుకో. నువ్వు గెలవాలని పక్క వాళ్ళని తొక్కి పైకి రావాలని మాత్రం అనుకోకు. నీ గేమ్ నువ్వు ఆడు, మంచిగా ఆడు. నువ్వు ఆ ఇంట్లో మంచోడు అనిపించుకోవడం కంటే జనంలో మంచోడు మంచోడు కళ్యాణ్ అనిపించుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. కప్పు ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, లేదంటే ఈరోజు రాదో రేపు వస్తుందో. కప్పు కప్పు సంగతి పక్కన పెడితే మంచిగా గేమ్ ఆడాడు, మంచోడు అని అనిపించుకోవడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. సో ఒకరిని మోసం చేసి మాత్రం గేమ్లో విన్ అవ్వాలని అనుకోకు నాన్న. నీ మనసుకు నచ్చినట్టు, నీ మనసులో ఉన్నట్టు ఆడు. కప్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు అని చెప్పి ఆయన మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క ఫాదర్ ఆ కళలు, ఆ డ్రీమ్స్, ఆ మెంటాలిటీ ఇట్లే ఉంటుంది. ఓకే, ఆయన చాలా కష్టపడ్డారంట. ఏదో ఒక మారుమూల విలేజ్లో ఉండి ఒక డ్రైవర్గా చేసుకుంటూ ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకొని ఇంత దూరం వచ్చి ఇలా ఒక రియాలిటీ షోలో స్టేజ్ మీదకి వచ్చాడంటే ఎంత పెద్ద విషయం అని అంత గర్వంగా ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇది మ్యాటరు. కళ్యాణ్కి ఈ ఎపిసోడ్తో బూస్ట్ అయిపోయింది. అడుకో వెళ్ళిపోయాడు కళ్యాణ్. వాళ్ళ నాన్న స్టేజ్ మీదకి వచ్చిన మాట్లాడిన మాటలతో ఎక్కడికో వెళ్ళిపోయాడు కళ్యాణ్. ఒక రేంజ్లో వెళ్ళిపోయాడు. బంపర్ బంపర్ మెజారిటీ అట్లుంది కళ్యాణ్ పరిస్థితి. అండ్ ఇమాన్యుయల్ జోలికి వస్తే, ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదరు అండ్ ముక్కు అవినాష్ వచ్చారు. ముక్కు అవినాష్ వచ్చి చెప్పాడు, నీకు అవసరం లేదురా ఇమ్యూనిటీ, నువ్వు వేరే లెవెల్, నీ ఇమ్యూనిటీ అవసరం లేదని చెప్పి కొంచెం ఆటోమేటిక్ తికమగ్గా ఉన్న ఇమాన్యుయల్కి ఒక బూస్టప్ ఇచ్చారు. బయట అంటే ఎవరికైనా ఉంటుంది, 9 వీక్స్ నేను నామినేషన్లో లేను, బయట సిచ్యువేషన్ ఎటు ఉందో, ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఫస్ట్ సేవ్ చేశారనమాట నిన్న సేవింగ్స్లో ఇమాన్యుయల్ని. ఇమాన్యుయల్కి ఒక బూస్టప్ ఇది. ఇమాన్యుయల్ ఇప్పుడు ఫ్రీగా అనుకుంటాడు అనమాట. ఓకే, బయట మన గురించి మంచిగా ఉంది, నాకు ఇమ్యూనిటీ అవసరం లేదు అనంటే ఇప్పుడు ఇమాన్యుయల్కి ఆ భయం ఏదో ఉంటుందో కొంచెం, ప్రతి ఒక్కరికి ఉంటుంది గైస్. 9 వీక్స్ నామినేషన్ లేకుండా 10th వీక్ నామినేషన్కి వచ్చి ఇంత పెద్ద బిగ్ రియాలిటీ షోలో ఇంకా 4 వీక్స్ 5 వీక్స్ ఉంది అంటే ఎవరికైనా భయం ఉంటుంది. ఆ భయం అంతా తీసేశారు. ముక్కు అవినాష్ నాకెందుకో తనుజ అని గట్టిగా వేసుకున్నాను నిన్న 2. ఓకే, మహానటి ట్యాగు, కట్టప్ప ట్యాగు తనకే ఇచ్చాడు. చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి, ఆల్ కార్డ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. కార్డ్స్ ఇన్ ద సెన్స్ సింపతి, క్రయింగ్, యాక్టింగ్, ఓకే, బెగ్గింగ్ కార్డ్, సపోర్టింగ్ కార్డ్, ఆల్ కార్డ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. నాట్ లైక్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్. ఆల్ కార్డ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై తనుజా పుట్టమస్వామి. అందుకని మహానటి వచ్చింది. ఎందుకంటే ఆమె ఒక్కసారి ఒక అలా బిహేవ్ చేస్తుంది, ఒక్కసారి ఒక రంగు మారుస్తుంది, ఒకసారి ఈ రంగు ఉంటే ఇంకోసారి ఇంకో రంగు వస్తుంది. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ ఒక ఊసరవిల్లాగా మారిపోద్దామే. ఆమెకే కట్టప్ప ట్యాగ్ కూడా ఇచ్చారు. కట్టప్ప ట్యాగ్ ఎందుకు ఇచ్చారంటే ఇమాన్యుయల్, భరణి, పవన్ కళ్యాణ్, ఆమె మాధురి గారు వీళ్ళందరికీ బ్యాక్ స్టాపింగ్ చేసింది. ఎన్ని పోటు పసా 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 అని బ్యాక్ స్టాపింగ్ పొడిచింది కాబట్టి ఆమెకి ఈరోజు కట్టప్ప అనేది వచ్చింది. దాంట్లో తప్పే లేదు. ఇమాన్యుయల్కి ఒక వండర్ఫుల్ ఎపిసోడ్, ఒక కాన్ఫిడెన్స్ బూస్టప్ అనుకో. తనకు కూడా ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లే, ఓట్స్ ఆల్రెడీ పడుతున్నాయి. ఓట్ బ్యాంక్ అంతే స్కైలోకి గాల్లోకి ఎగిరింది ఓట్ బ్యాంక్. అది మ్యాటరు. కొట్టేశాడు. ట్రూ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇమాన్యుయల్, చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అండ్ ఇంకా బర్నీ గారి దానికి వస్తే,
బర్నీ గారు ఇన్ని రోజులు ప్రెజర్లో ఉండి మానసికంగా ఒత్తిడిలో ఉండి ఉన్నదన్నమాట. మీరు అనుకోవచ్చు ముఠాలు ఏంట్రా బర్నీ గారు అంత మానసిక ఒత్తిడి అంత ప్రెజర్ అంటే, వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్న పాపం. ఒక పిల్లోడు నలిగిపోయినట్టు ఈమె దివ్య అండ్ తనుజ మధ్య నలిగిపోతున్నాడు. ఈరోజు వాళ్ళ అమ్మ వచ్చి ఆ కాన్ఫిడెన్స్ బూస్టప్, వాళ్ళ గురువు అయిన నాగబాబు గారు వచ్చి కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ చెప్పడం అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. నిన్న ఎపిసోడ్తో బర్నీకి మెగా ఫ్యామిలీ ఓట్స్ టపా 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 రేపు ఓట్ అనే ఆప్షన్ మీద నొక్కేస్తారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. ఎందుకంటే నాగబాబు గారు వచ్చి నా చిన్నప్పటి నుంచి నాకు అంత ఉన్నాడు, నా తమ్ముళ్ళు అంటాడు, ఫస్ట్లో ఇంత కోపం ఉండేది, చివరి అంటే ఒక ఓట్ అన్నాడు మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అనుకోవచ్చు మీరు అన్నదన్నమాట. ఈ ఓటుతో మెగా ఫ్యామిలీ అని ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఓట్లు నొక్కుతారు బర్నీ గారికి. అది మ్యాటరు. బర్నీ గారి కాన్ఫిడెన్స్ పెరిగింది, బూస్టప్ పెరిగింది. దివ్య గారి తాతర సూపర్. ఆ టాప్ 5లో ఫస్ట్ 4 ఇమాన్యుయల్, తనూజ అండ్ మిగతా ఇద్దరిని పెట్టాడు. కానీ ఓకే, ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్ ఇంకొక పర్సన్ పెట్టాడు. 5th దివ్యాని పెట్టాడు. మామూలుగా కనిపిలా నాకు. ఆయన ట్రూ చెప్పాడు అనమాట. ఇప్పుడు దివ్య ఈ ప్లేస్లో ఉంది, ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీక్స్లో ఈ 5th నుంచి ల్యాడర్ ఎక్కి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలా, అదే నా కోరిక అని చెప్పి ఆయన ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేశాడు. అండ్ దివ్య ఫ్యామిలీ కూడా నేను చిన్న ఫ్యామిలీ అనుకున్నా, లేదు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్న ఫ్యామిలీ. అండ్ దివ్య వాళ్ళ ఫ్రెండ్ డైరెక్ట్ ఫ్రమ్ యుఎస్ సలోని వచ్చిందంట. తను కూడా మంచిగా మాట్లాడింది. దివ్యకి కూడా మంచి బూస్టప్ ఇది. దివ్యకి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పుడు గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అది గైస్ నిన్న ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళకి ఇచ్చిన బూస్టప్, వాళ్ళు మాట్లాడిన మాటలు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇది నా అనాలిసిస్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదన్నా కొత్త అప్డేట్స్ ఉన్నప్పుడు ఇంకో వీడియోతో వచ్చేస్తా. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టాటా, బాయ్ బాయ్.